ఈరోజైతే మనం మిఠాయి చేస్తున్నాం అనమాట. అయితే వేడెక్కుతుంది. సో దాంట్లో మనం ఒకటి తీసుకున్నా, దీనిలో మంచిగా ఇచ్చేసుకున్నాం అనమాట. నా దగ్గర పంచదార చాలా ఎక్కువ ఉంది, అందుకే నేను ప్రయోగం చేస్తున్న యాలకులు కూడా తెచ్చాను అనమాట. 4 నెలల పంచదార అలా దాచిపెట్టాను, వాడకుండా ఎవరికి ఇవ్వకుండా దాచిపెడితే ఇంత అయిందనమాట. సో ఈ పంచదారి కోటా పంచదారి రైస్ కోటా రైస్ తింటాను నేను. ఆ పంచదార అలా దోసుకుంటే 4 నెలల పంచదార. ఇది యాలకు బళ్ళు ఎన్నంటే దగ్గర 6 or 5. ఓకే, దీంతో మనం రెడీ చేసేద్దామా. డ్రింక్ ఆఫ్ వాటర్, ఓకేనా. ఇప్పుడు అంటే చూడండి బొగ్గమని డ్రింక్ ఆఫ్ వాటర్ తీసుకున్నామా. చాలా అంటే చాలా బాగా తీసుకోవాలి పంచదార. ఇది మొత్తం దీనిగా పానకంలాగా వచ్చేసేయాలండి మొత్తం. అప్పుడైతే ఎక్కువ పంచదార తీసుకున్నాం, కానీ మధ్య నీళ్ళు ఉండిపోయింది అట్లాగా వచ్చింది కదా. అప్పుడు మీరు యూట్యూబ్లో చూసుంటారు వీడియో. నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా, ఇక్కడే ఉన్నా. ఈ మధ్యనైతే వీడియోస్ అయితే మీకు పెట్టలేకపోయాను. మంచి వీడియోస్ ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నా. అది ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా వీడియోస్ అయితే ఇస్తా. ఆల్రెడీ ఎగ్స్ అయితే ఇచ్చాను. అట్ట మొత్తం క్లోజ్ అయిపోయి, ఇగో కాయగూరలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంటి నిండా సామాన్లు, డబ్బా నిండా నూనె, రైస్, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు అది కాదు, కానీ మనమైతే దీంట్లోకి వెళ్ళిపోతాం. మిఠాయి ఇదనమాట. నైట్ కూడా చేస్తున్నాను నేను వీడియో. ఈ మధ్యన నేను చాలా అంటే చాలా బిజీ అయిపోతున్నా, వీడియోలు తీయడానికి అవ్వలేదు. ఏదో ఒక కూలి పని చేసుకొని బ్రతకాలి కదా, బతకడానికి ఏదో ఒకటి అదనమాట. ఖాళీ అయితే లేను. సో ఇవ్వండి, దీంట్లోనైతే మళ్ళీ ఇవన్నీ వేసుకుందాం.